అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సీనియర్ అడ్వకేట్ శేషాద్రి మృతి గురించి AP39 టీవీ ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. 3 టౌన్ సిఐ శాంతిలాల్ ఆధ్వర్యంలోనే శాంతిలాల్ ఎదురుగానే శాంతిలాల్ ముందరే ఆయన కుప్పగూలిపోయి చనిపోయినారు అన్నది అడ్వకేట్లు చాలామంది చెప్పారు. అదే విషయమే మనం కూడా ప్రసారంలోకి తీసుకొచ్చాం. కానీ ఇది ఎంత వైరల్ అయిందంటే ఇది నిజంగా ఒక మంచి ఆఫీసర్ని కూడా మనం తెలుసుకోకుండా నిజాలు తెలుసుకోకుండా AP39 టీవీ వార్తలు ప్రసారాలు చేసింది. హానెస్ట్ ఆఫీసర్ ఈ సిఐ అని తెలిసింది. నిన్నటి నుంచి మీరు నమ్మకపోండి, రాత్రి అంతా నేను చాలాసార్లు ఎంత నిద్రపోదామన్నా కూడా నాకు నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఈయన గురించి నాకు వీళ్ళకి సంబంధించిన బంధువులు ఆదోనిలో ఉన్నారు. ఆ న్యూస్ ఇటుపోయి ఆదోనిలో పేపర్లు అక్కడ ఇక్కడ హల్చలైన తర్వాత నాకు ఒక మిత్రుడు వీళ్ళకి రిలేషన్ అవుతాడు అంట. నాకు తెలియదు, వీళ్ళు కట్టికోవాలో ఏదో అంటారు, మరాఠీనో మనకు తెలియదు కానీ ఇంటి పేరు అయితే మరాఠా అని ఉంది. ఆ ఫ్రెండ్ వాళ్ళది కట్టికోవాలి, ఆదోని సైడ్ వీళ్ళ రిలేషన్ చెప్పారు. తర్వాత నేను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. అసలు నిజంగా చెప్పిన నేను ఇంతవరకు నేను కూడా చూడలేదు, కనీసం ముక్క పరిచయం కూడా లేదు. నేను ఈ ఫోటో కూడా డౌట్ వచ్చింది, ఈయన కాదా అని మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని ఫోటో ఆయన వాట్సాప్లో ఉంటే దాన్ని తీసుకొని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టాను. ఇంత నిజాయితీపరుడు ఆఫీసర్ని మనము ఈ విధంగా చేయడం తప్పు అని నాకు అంతరాత్మ అనిపించింది. చాలామంది లాయర్లు చాలామంది నిన్నంతా ఫోన్ చేసి బా సూపరు కేక కింద మెసేజ్లు, పోలీసులు ఇట్లా, పోలీసులు ఇది అది అని. కానీ మంచి పోలీసులు ఉంటారని కూడా మర్చిపోకూడదు. పోలీసులు లేకపోతే సమాజంలో ఏ వ్యక్తికి కూడా రక్షణ ఉండదు. ఎవరికి ఏం జరిగినా ఒక లాయర్ని కొట్టినా పోలీస్ స్టేషన్కి పోవాల్సిందే, ఒక జర్నలిస్టుని ఎవరన్నా వచ్చి బెదిరించినా పోలీస్ స్టేషన్కి పోవాల్సిందే, ఒక రాజకీయ నాయకునికి రక్షణ కావాలంటే పోలీసులు ఉండాల్సిందే, ఏ సీఎంకు రక్షణ కావాలన్నా పోలీసులు ఉండాల్సిందే, పిఎంకు రక్షణ కావాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి. అలాంటి డిపార్ట్మెంట్లో కేవలం కొంతమంది అవినీతి పరులు, కొంతమంది పొగరుబోతు పోలీసులు అనాలా. నిజంగా ఆ డ్రెస్ చేసుకుంటే ఎక్కడ లేని మైకం వస్తుందో ఏమో తెలియదు, కానీ అలాంటి వ్యక్తుల వల్ల ఇలాంటి సౌమ్యులు, ఇలాంటి ఉత్తములు, ఇలాంటి నీతిపరులు, నిజంగా చెప్పాలంటే కరప్షన్ లేదు. ఈయన ఏసీబీలో పనిచేశారంట 3 సంవత్సరాలు. ఏసీబీలో పనిచేయాలంటే ఎంతో నిజాయితీగా ఉండే వాళ్ళని మాత్రమే ఏసీబీలోకి తీసుకుంటారు ఎంక్వైరీ చేసి. ఇలాంటి వ్యక్తి మీద న్యూస్ పెట్టి, అది కూడా నేను ఫస్ట్ న్యూస్ పెట్టింది నేనే, నాకు తెలియదు స్టేషన్లో జరిగింది అని అడ్వకేట్లు చెప్పడము, అది గొడవ కావడము, అది కాస్త నిజంగా ఏమైనా జరిగిందేమో అనుకున్నాం. తర్వాత ఆ స్టేషన్లో ఏం జరిగింది నాకు అనవసరం. కానీ స్టేషన్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా కార్డియాక్ అరెస్ట్ అనేది ఉన్నట్లుండి జరుగుతుంది. మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుకుంటా అలా పడి అలా చనిపోవచ్చు. చాలామంది పాటలు పాడుకుంటూ చనిపోయారు, కుర్చీలో కూర్చొని కాఫీ దాక్కుండా చనిపోయారు. ఎందుకు మొన్న రీసెంట్గా మా మామ ఇట్లా కూర్చొని జస్ట్ ఇట్లా కూర్చున్నాడు అట్లే వాలిపోయినాడు, చనిపోయినారు. చేతుల్లో ఇట్లా పట్టుకున్న చిన్నపిల్లల మాదిరి చనిపోయినారు. జిమ్ చేస్తూ సినిమా హీరో చనిపోయారు. ఎన్నో సంఘటనలు చూసాం. కానీ దరిద్రం ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్లో చనిపోయినాడో లేదో తెలియదు, కానీ పొద్దున్నే 9 గంటలప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సిఐ గారు ఉన్నారేమో, కనీసం ఆయన ఒకసారి వెళ్ళి పలకరించి సారీ చెప్పుదాము, సార్ ఐఎమ్ సో సారీ, మీలాంటి హానెస్ట్ ఆఫీసర్ని అసలు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఇంత పెద్ద న్యూస్ వైరల్ చేసి ఇదంతా ఒక ఇష్యూలాగా, స్టేట్ వైడ్ ఇష్యూలాగా అయిపోయింది అన్నట్టుగా ఆయన కలుద్దామని పోతే లేరు. ఆయనకు కాల్ చేశాను. కాల్ చేసే సార్ సో నా పేరు ఏది, నేను AP39 టీవీ నుంచి మాట్లాడుతున్నానంటే చెప్పండి అన్నారు. ఇదంటే సార్ ఫస్ట్ సారీ చెప్పాను. ఎందుకండి అన్నారు. సార్ నిజంగా తప్పు చేశాను సార్, రాత్రి అంతా నిద్రపోలేదు, నా అంతరాత్మ ఒప్పుకోలేదు. దాదాపు 3-4 సార్లు లేచి కూర్చున్నా, మళ్ళీ ఎంత నిద్రపోదామన్నా నిద్ర అదే వస్తుంది. ఎందుకంటే సమాజంలో చెడును వేలెత్తి చూపించాల్సింది జర్నలిస్టులే, మంచి వాళ్ళను కాపాడుకోవాల్సింది కూడా జర్నలిస్టులే, నాకేదన్నా కష్టం వస్తే చెప్పుకోవాల్సింది కూడా పోలీసుల దగ్గరే. ఇలాంటి హానెస్ట్ ఆఫీసర్ మీద నేను న్యూస్ పెట్టానా అని నిజంగా నా మనసు ఒప్పుకోలేదు. ఈయన నాకు పరిచయం లేదు, అసలు ఆ సార్ని ఇంతవరకు నేను చూడలేదు. ఇది కూడా ఫోటో ఆయన కాదా అని వేరే వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేసి చూపిస్తున్నా. నిజంగా సో సారీ, చాలా బాధపడుతున్నా. ఇంకోటి చాలామంది అనుకోవచ్చు ఏదైనా పోలీసులు ఎవరైనా బెదిరించారేమో
ఏమైనా ఒత్తిడి వచ్చి చెప్తున్నాడా? నో, డోంట్ కేర్. నిజంగా నేను అట్లాంటి దానికి భయపడే వ్యక్తిని కాదు, అది నా బ్లడ్లోనే లేదు. కానీ ఈ వ్యక్తికి ఫోన్ చేసిన తర్వాత సారీ చెప్పిన తర్వాత ఇట్లా సార్ మీరు నాకు వాయిస్ ఇవ్వండి సార్ అంటే ఒప్పుకోలేదు ఆయన. వద్దు సార్ అంటే నేను న్యూస్ పెడుతున్నాను సార్, సారీ చెప్పంటే వద్దు సార్, వాళ్ళు లాయర్లు, వాళ్ళతో నాకు ఎందుకు సార్ అన్నాడు. ఇంకొకటి బాధపడ్డాడు, వాళ్ళ అమ్మ నాన్నని చాలా వయసు రీత్యా బీపీ షుగర్ అన్నీ వచ్చింటే వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసి ఈ న్యూస్ చూసి వాళ్ళు ఫోన్ చేసి ఏమిరా ఏందో జరుగుతుంది, నీ మీద ఏదో వచ్చిందంట అని బాధపడితే ఆయన మనసు చెలించిపోయిందంట. ఆ మాట నాకు ఫోన్లో చెప్తుంటే నాకు పేరెంట్స్, నాకు పిల్లలు ఉంటారు, నాకు ఫ్యామిలీస్ ఉంటాయి. నిజంగా ఇలాంటి ఆఫీసర్నా నేను అక్కడ స్టేషన్లో కార్డియాక్ అరెస్ట్ అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా రావచ్చు. బస్సు డ్రైవర్ బస్సు తోలకుండా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా, మనం రోజు పేపర్లో చూస్తుంటాం. ఒకవేళ స్టేషన్లో చనిపోయినంత మాత్రం పోలీసులు ఎవరు చంపరు. పోలీస్ డ్యూటీలో ఒక ర్యాష్గా ప్రవర్తించే పోలీసులు ఉండొచ్చు, కొట్టే పోలీసులు ఉండొచ్చు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. నిజంగా వాళ్ళ ప్రెజర్ చూస్తే నాలాంటోడైతే ఆ జాబ్కి ఇట్లా ఆ చొక్కా చింపేసి నాకు ఈ జాబ్ వద్దేముద్ర స్వామి అని పిచ్చెక్కి పరిగెత్తుతానేమో అనిపిస్తుంది స్టేషన్లో చూస్తే. అంతమంది చూసి అంత ఓపిక్గా కొంతమంది తాగుబోతున్నారు, మన రోడ్డు మీద కొట్టరే అట్లా నాళ్ళు బూట్కాలతో కొట్టాలి. నిజంగా చెప్తున్నా, జర్నలిస్టులు కూడా తప్పున్నాగుడుకులు ఉన్నారు, లేరు అనట్లే నేను. అన్ని డిపార్ట్మెంట్లో లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, ఇక రాజకీయ నాయకులు ఉన్నారు. వ్యవస్థలో మంచి చెడు రెండు ఉన్నాయి, బొమ్మ బొరుసు ఉన్నట్టుగా. కానీ మంచి ఆఫీసర్లు ఉన్నారు. ఈ చెడ్డవారు ఏదో 10% 20% ఉన్న వాళ్ళని వాళ్ళు ప్రవర్తించే తీరు, ఇంకా ముఖ్యంగా కింది స్థాయి చిన్న కానిస్టేబుల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ పొగరుగా ఉంటారు. వాళ్ళ వల్ల ఇలాంటి ఆఫీసర్లు ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు విపరీతమైన ఫోకస్ చేస్తారు. అదే చెప్తున్నాం కదా, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు. ఈ నిజం బయటికి వచ్చే లోపు ఒక అబద్ధం ఎంత ప్రమాదకరంగా శేషాద్రి విషయంలో నేను ఎంత తప్పు పని చేశానా అని నా మనసు ఇప్పుడు కూడా కలిచివేస్తోంది. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఈ విధంగా ఇంత బాధపడిన సందర్భాలు లేవు. మా నాన్న చనిపోయినప్పుడు బాధపడ్డాను, తర్వాత ఈరోజు బాధపడ్డాను. నాకు నిజంగా నేను మామూలుగా తప్పు చేయను. ఒకవేళ ఏమైనా రాజకీయ నాయకుల మీద ఏదైనా న్యూస్ పెట్టినా బాధపడను, ఐ డోంట్ కేర్. కానీ మంచి ఆఫీసర్లను మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను జర్నలిజంలోకి వచ్చిందే నేను దానికోసం. సమాజంలో నేనంటూ మంచి చెడు ఈ రెండును కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నీతిగా నిజాయితీగా బతకాలని వచ్చాను. ఏ రోజు కూడా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నాకు ఈ పని చెయ్యండి, నాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే నాకు ఒక యాడ్ ఇప్పించండి అని అడిగిన పాపానే లేదు ఏ ఒక్కరి దగ్గర కూడా. ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి పోతే కేవలం వేరే వాళ్ళ కోసం పోయినాను తప్ప నా స్వార్థం కోసం, నా కోసం ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ అడుగు తొక్కింది లేదు. నేను గర్వంగా చెప్తాను. ఇప్పుడు కూడా నా స్టాఫ్కి కూడా చెప్పాను, దయచేసి మీరు ఎక్కడైనా కూడా ఏదైనా తప్పు చేసో దొరికితే AP39 టీవీని వాడుకోవద్దండి, నాకు ఫోన్ చేయొద్దండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా కూడా మీరు ఫైన్ కట్టే రండి, లేదా స్టేషన్కి పోండి, నాకు ఫోన్ చేసే పరిస్థితి వద్దు అని మా స్టాఫ్ కూడా చెప్పాను. నేను కూడా ఈ మధ్య కాలంలోనే ఎప్పుడన్నా బీరో అది తాగుతుంటే అది కూడా మానేశాను. ఎందుకంటే నేను ఎప్పుడన్నా తప్పు చేసి దొరికితే నువ్వు ఊదన్న తర్వాత నేను ప్రశ్నించేవాడిని. నేనే తప్ప తాగి రోడ్డు మీద డ్రైవింగ్ చేసుకొని యాక్సిడెంట్ చేస్తే నా వల్ల ఇంకొకరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వద్దు, ఈ మద్యమే వద్దని మందు తాగడం కూడా మానేశాను, బహిరంగంగా చెప్తున్నా. నేను ఈరోజు కూడా తాడపత్రికి వెళ్తున్నా, ప్రభాకర్ రెడ్డి గారు ఏదో అక్కడ పార్టీ ఉందని, తాగడానికి కాదు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదో ఏర్పాటు చేశారని. కానీ సార్ నిజంగా సారీ, మిమ్మల్ని నేను చూడలేదు, ఇప్పటి వరకు కూడా చూడలేదు. ఆ అడ్వకేట్స్ చాలామంది నిన్న సూపరు కేక, బాగా పెట్టినావు, న్యూస్ బాగా వచ్చింది, మాకు సపోర్ట్ చేసినావు అంటే. ఎస్, మంచికి సపోర్ట్ చేస్తా, చెడును ఎదిరిస్తా. కానీ మంచి జరిగిందో చెడు జరిగిందో అక్కడ శేషాద్రి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నాకు ఎంక్వైరీ చేసిన తర్వాత కృష్ణవేణి అనే ఆమె ఎస్పీ గారికి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్లో ఇస్తే ఎందుకు ఇచ్చారు, ఈ శేషాద్రి అనే ఆయన ఇల్లు అమ్మారంటే ఎవరికి, కృష్ణవేణికి అమ్మారు. కృష్ణవేణికి అప్పులు ఉన్నాయి. శేషాద్రి భార్య విపరీతంగా అప్పులు చేసిందంట. శేషాద్రి ఒక రకంగా మంచోడే, ఆయన కూడా అక్కడక్కడ చిన్న తప్పులు చేస్తారు, మనిషి అన్నాక సహజం. చనిపోయిన వాళ్ళ మీద మనం అబాడాలు వేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఈ శేషాద్రి భార్య అప్పులు చేసి
ఆ పాపం అప్పులు తట్టుకోలేక ఆ ఇల్లు అమ్మేస్తే ఇంకా 10 లక్షల రూపాయలు కృష్ణవేణి ఇవ్వాలా అనేది ఒక సమాచారము. లేదు 10 లక్షల రూపాయలు వీళ్ళతో కొన్న తర్వాత 10 లక్షలకి ఎక్కువ అమ్మడానికి ప్రయత్నం చేసింది కృష్ణవేణి. అందుకని వీళ్ళు ఇల్లు ఖాళీ చేయలేదంట. అదేంటి ఏ ఇల్లు అయితే అమ్మారో ఈ అడ్వకేట్ గారు ఆ ఇంట్లోనే వీళ్ళు ఉన్నారు, రెంట్ ఇవ్వట్లేదంట, వాళ్ళకి ఇల్లు ఖాళీ చేయలేదంట. మరి ఆమెకు బాధ ఉండి ఎస్పీ గారికి ఫిర్యాదు చేసే గ్రీవెన్స్లో వచ్చినప్పుడు సిఐ గారు ఏం చేయాలా, ఆ ఫిర్యాదు వస్తే ఇరు పార్టీలను పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి సంతకం చేపించి మళ్ళీ ఎస్పీ గారికి పంపించాలి రిపోర్టు. అది ఏ పోలీస్ స్టేషన్లో అయినా చేసే పరిస్థితే. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా చెప్తున్నాయి, సివిల్ పంచాయతీల్లోకి పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని పదే చెప్తున్నా చాలామంది పోలీసులు సివిల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. అందున ఈ కేసులో చూస్తే ప్రత్యక్షంగా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే ఇది గ్రీవెన్స్ నుంచి ఎస్పీ గారు ఫార్వర్డ్ చేశారు. ఎస్పీ గారు చెప్పాల్సిందే. ఎస్పీ గారిది కూడా మిస్టేక్ అనుకోవచ్చు. ఎందుకంటే గ్రీవెన్స్కి వెళ్ళినప్పుడు సివిల్ మ్యాటర్ ఉంది, ఈ సివిల్ మ్యాటర్ అక్కడే ఎస్పీ గారు లేదమ్మా ఇది పోలీసులు చెయ్యరు అని ఆమెను వెనక్కి పంపించింటే అయిపోతుండే. ఆ సివిల్ మ్యాటర్లో ఎస్పీ గారు సైన్ చేసి గ్రీవెన్స్లో తీసుకొని అది 3 టౌన్కి ఫార్వర్డ్ చేసినప్పుడు ఈ సిఐ గారు కానీ ఏం చేస్తారు, పాపం సాక్షాత్తు ఎస్పీ గారే పంపించారు కదా, ఏదో చేయకపోతే పై అధికారులు చెప్పారు కదా అని వీళ్ళు చేస్తే పై అధికారులు ఏమో సేఫ్టీగా ఉంటారు, ఏదన్నా జరిగితే ఇరుక్కునేది కింది అధికారులు. ఇలాంటి హానెస్ట్ ఆఫీసర్లు అప్పుడప్పుడు బలవుతుంటారు, తూతు మంత్రంగానో లేకపోతే ఏం జరిగినా చివరికి పనిష్మెంట్ వాళ్ళకే. ఎస్పీ స్థాయి అధికారులకు కానీ లేకపోతే డిఎస్పీలకు కానీ చాలా తక్కువ ఉంటుంది. ఎంతసేపు ఉన్న కింది స్థాయి అధికారులే బలి కావాల్సిందే. ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే ఏదైనా చెప్తారు వీళ్ళు ఏదో పంచాయతీ ఉంది అంటే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చేయకపోతే నువ్వు ఇక్కడ నుంచి వద్దు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపో, మా మాట వినే వాళ్ళు అయితే ఉండాలి లేకపోతే లేదు అంటారు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, ఎంపీ ఫోన్ చేస్తాడు, మినిస్టర్లు ఫోన్ చేస్తారు, ఎస్పీలు ఫోన్ చేస్తారు, కలెక్టర్లు చెప్తారు, రికమెండేషన్లు సీఎం ఆఫీస్ నుంచి. వీళ్ళు కానీ ఎన్ని ప్రెజర్స్ తట్టుకుంటారు చెప్పండి. అలాంటప్పుడు ఏమి జరగకపోతే పర్లేదు, ఏమైనా జరిగినప్పుడు మాత్రమే మీడియా వాళ్ళము తెలుసో తెలియదో మాకంటే వాళ్ళకంటే బ్రేకింగ్ న్యూస్, ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, ఈ శేషాద్రి శవాన్ని ఎత్తనీయడం లేదు, వీడు ఎత్తండి రా అంటే వీళ్ళు దించండి రా అంటున్నారు. ఇక్కడ పోలీసులకు ఇక్కడ లాయర్లకు పక్క పోలీసులు వర్సెస్ లాయర్లు అన్నట్టుగా ఉంది. శేషాద్రి భార్య ఒప్పుకోలేదు, వీళ్ళు మాత్రం పట్టుబడుతున్నారు అంటూ నాలాంటోడు దూరి నానా హంగామా చేసి ఈ న్యూస్ అది మంచిగా చెడా చూడకుండా నేను ఫస్ట్ అన్నట్టుగా ఈ మధ్య సోషల్ మీడియా వచ్చి కూడా ఇది చాలా మంచి ఉంది, చెడు కూడా జరుగుతోందని చెప్పాలి. కానీ శేషాద్రి గారికి జరిగింది ఏంటంటే సివిల్ పంచాయతీ అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, సార్ అట్లా కాదు ఎంటికలు పట్టుకొని లాగారు, నన్ను తన్నడానికి వచ్చారు అంటే ఎవరు, శేషాద్రి భార్య అయితే శేషాద్రి మీద కూడా పెట్టారు, ఈ జుట్టు పట్టుకున్నారో లేదో. సరే ఎంక్వైరీ చేద్దామన్నాడు. పోనీ ఈ ఎంక్వైరీ చేయకపోయినా సివిల్ మ్యాటర్ అయినా డబ్బు విషయం మెయిన్లీ ఇల్లు అమ్మితే 10 లక్షలు డబ్బులు ఇవ్వలేదంట, ప్లస్ ఇల్లు ఖాళీ చేయలేదంట, లేదు 10 లక్షలు అప్పిస్తాననింది ఆమె, అది ఇవ్వలేదు అన్నారంట. లేదు ఆమె ఏం చెప్తోంది, సార్ నేను అంత డబ్బులు ఇచ్చేసినాను, 10 లక్షలు ఒకవేళ అప్పుగా ఇస్తానులే అనింటి అది ఇవ్వలేదు, బట్ నాకు రెంటు కట్టలేదు, ఇల్లు ఖాళీ చేయలేదు, కాబట్టి నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్కి వచ్చింది. అప్పుడు ఈ శేషాద్రిని పిలిపిస్తే ఈ శేషాద్రి ఆల్రెడీ డయాబెటిక్, ఇంతకుముందు 2 సార్లు హార్ట్ అటాక్ ఏదో వచ్చిందని వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను. ఆల్రెడీ కాల్ తీసేశారు, ఆయన ఆల్రెడీ రోగం, అక్కడ కాకపోయినా ఎక్కడైనా చనిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఆ క్షణం ఈయన దురదృష్టమో ఒక మంచి ఆఫీసర్ ముందర అక్కడ ఆయన అడిగితే మాత్రం, సార్ ఇక్కడ కుప్ప కూలింది వాస్తవం, కానీ నేను కూడా కాళ్ళు చేతులు పట్టుకొని ఆటో తెప్పించి ఎక్కించినాం, ఆటోలో కూడా ఇంకా ప్రాణం ఉంది, ఆటోలో నుంచి హాస్పిటల్కి పోయే లోపల మధ్యలో చనిపోయినట్టున్నాడు సార్. పోలీస్ స్టేషన్లో చనిపోలేదు, బట్ వాళ్ళు పట్టుబడుతున్నారు. మళ్ళీ పోస్ట్మార్టం ఎందుకు చేపియలేదు సార్, పోస్ట్మార్టం చేపియచ్చుగా అంటే అది నేను కాదు సార్, నాకు సంబంధం లేని ఇష్యూ అది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ డాక్టర్స్కి ఆ కంప్లైంట్ ఏమి ఇచ్చారో వాళ్ళు ఏం చూసుకున్నారో నాకు తెలియదు, నా మీద వస్తుంటే నేను మానసికంగా కుంగిపోయాను అంటే. మంచి ఆఫీసర్లకు నిజంగా ఏ తప్పు చేయకపోయినా ఇలాంటి వచ్చినప్పుడు నిజంగా కుంగిపోతారు. అందుకనే నేను నిజంగా సారీ చెప్తున్నా, సిఐ గారు మీలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఖచ్చితంగా నేను తప్పు చేశాను, అందుకనే రాత్రి నిద్రపట్టలేదు, ఇప్పుడు కూడా నా తల హెడేక్. ఇప్పుడు ఈ న్యూస్ చేస్తుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది, ఎందుకంటే నేను తప్పు చేశాను. దీనివల్ల అక్కడ ఏం జరిగిందో అది నాకు అనవసరం.
అది చట్టం, న్యాయం, ధర్మం. ఆ పైన ఒకవేళ దేవుడు ఉంటే ఉన్నాడో లేదో నాకు తెలియదు, ఉంటే చూస్తుంటారు. బట్ ఐఎమ్ సో సారీ. ఇంకోటి, చాలామందికి నా సబ్స్క్రైబర్స్ కానీ ఈ ఛానల్ చూసే వాళ్ళకి కానీ ఏ రోజు కూడా నేను రిక్వెస్ట్ చేయలేదు. ఈరోజు ఈ న్యూస్ మాత్రం చాలామందికి వెళ్ళేటట్లు చేయండి. తప్పు చేశాను అని నాకు నిజంగా అనిపిస్తోంది. అందుకని ప్లీజ్ సెండ్ చేయండి, వేరే గ్రూపులకు ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి ఆఫీసర్లను కాపాడుకుందామని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్.